కాంగ్రెస్‌తో వచ్చే ఒక పెద్ద సమస్య ఏంటంటే, వాళ్ళేం చేశారో, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు. నాయకులు మా నాయకుడు చేసింది రైట్ అంటారు. ఇప్పుడు మొట్టమొదట సిపాయిల తిరుగుబాటులో కాంగ్రెస్ పాత్ర ఏమైనా ఉందా? 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటే భారతదేశపు తొలి స్వతంత్ర సమరం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పుట్టలా. ఆనాడు భారతదేశపు యొక్క సైన్యంలో వచ్చిన తిరుగుబాటుతో ఉలిక్కిపడ్డది బ్రిటన్. ఎందుకంటే మన సైనిక శక్తి సామర్థ్యాలేంటో మొదటి ప్రపంచ యుద్ధంలో చూసింది బ్రిటన్. ఏది అంతకుముందు జరిగినటువంటి వివిధ యుద్ధాల్లో చూసింది బ్రిటన్. మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటిది. అయితే ఈ యుద్ధ తీవ్రతలో మనోళ్ళు ఎట్టుంటారో తెలుసు కాబట్టి ఈ మనల్ని డైవర్ట్ చేయడానికి వాడిందే 1857లో స్వతంత్ర సమరం వస్తే 1885లో కాంగ్రెస్ పార్టీని పుట్టించింది. అది భారతీయుల రక్షణ కోసం బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. బ్రిటిష్ వాళ్ళు చెప్పిన మాటల్ని మనకు అర్థమయ్యేలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అది బ్రిటిష్ వాడు చెప్పినట్టు కాకుండా మనం చెప్పినట్టు మన కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు ప్రొజెక్ట్ చేస్తాయి. తద్వారా స్వతంత్ర సమరాన్ని ఆలస్యం చేయడంలో దాందే పాత్ర. క్విట్ ఇండియా ఉద్యమం వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చేయాల్సింది. చివరికి ఎవరైతే మనం నమ్మామో ఆ గాంధీ గారే ఆ స్వతంత్రం తరపున కాకుండా బ్రిటిష్ వాళ్ళ తరపున పనిచేసి పెట్టేటువంటి పరిస్థితి. ఫైనల్గా ఎప్పుడు మారింది? నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన సైన్యాన్ని బర్మా దాకా తీసుకొచ్చి భారత్లోకి యుద్ధానికి రెడీ అయితే అప్పటికే డస్సిపోయింది బ్రిటన్, సర్వనాశనం అయింది బ్రిటన్. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించవచ్చు కానీ భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. అందుకని స్వతంత్రం ఇచ్చేస్తామని ప్రకటించి స్వతంత్రాన్ని ఇచ్చింది. ఆ రోజున అది కాంగ్రెస్ తన గొప్ప అని చెప్పింది. కానీ మామూలుగా యుద్ధంలో గెలిస్తే అవతల వాళ్ళ జెండా దించుతా మన జెండా పైకి లేపుతాం, అట్ట చేయని ఇలా బ్రిటిష్. అట్లాగే 1950 జనవరి 26 దాకా కూడా బ్రిటిష్ వాడి తరపునే పాలన సాగింది. ఈవెన్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది కూడా రాజమాత మీద ప్రమాణం చేశాడు. అంటేనే వాళ్ళ తరపున ఒక ప్రతినిధిగా పనిచేసి పెట్టాడు. ఆ తర్వాత మనం మార్చుకున్నటువంటి అనేకం. వాస్తవంగా 1947లో దేశ విభజన కాంగ్రెస్కి ఎవడిచ్చాడు అధికారం? వాళ్ళే తీసేసుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళతో చెప్పి మన తరపున అన్నట్టు వాళ్ళ నుంచోబెట్టి చేయించారు. అట్లాగే 1948లో పీఓకేకి సంబంధించి కాశ్మీర్ని ఇచ్చేయాలని పీఓకేని ఎవడు చెప్పాడు? ఎవడిచ్చాడు హక్కు వాళ్ళకి? వాళ్ళే తీసేసుకున్నారు. మన కాశ్మీర్ని పీఓకే కిందకి మార్చేశారు. అట్లాగే 1975లో ఎమర్జెన్సీ పెట్టమని చెప్పి ఎవరు చెప్పారు? ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకుంది, ప్రజల హక్కుల్ని కాలరాసేశారు. అట్లాగే 1984లో సిక్కులు ఉచ్చుకోత ఎవరు చెప్పారు? ఇందిరాగాంధీని చంపారు కాబట్టి మేము చంపేస్తాం, మాకు హక్కు ఉంది అన్నటువంటి ద్వారా. 2004, 2014లో ఇక మన బ్యాంకుల్లో డబ్బులని 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళ నాయకులకి ఎవరేమన్నారు? సోనియా గాంధీ చెప్పింది ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేసినా సరే ఒక తెలివైన ఎత్తుగడతో చేస్తూ ఉంటారు.